హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే టీజీపీఎస్సీ తెలంగాణలో ఓటీఆర్ జరుగుతుంది. న్యూ రిజిస్ట్రేషన్. ఇది పాత వాళ్ళకా కొత్త వాళ్ళకా అని ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది మన సబ్స్క్రైబర్స్ నుంచి. డౌట్ కావచ్చు, క్వశ్చన్ కావచ్చు, ఏదైనా కానీ. సో దీనికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో అయితే ఇస్తున్నా. సో అందరికీ అర్థమైపోతుంది, మళ్ళీ కామెంట్ రూపంలో అడుగుతున్నా. సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఆ డీటెయిల్స్ ఏంటి, మరి అడిగిన క్వశ్చన్కి టీజీపీఎస్సీ ఓటీఆర్ ఎవరు చేసుకోవచ్చు, ఏం కథ అనేది. సో చూద్దాం, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసుకుంటే మనకు తెలంగాణలో మనకైతే టీజీపీఎస్సీ ఓటీఆర్ జరుగుతూ ఉంది. మ్యాక్సిమం అయితే న్యూ రిజిస్ట్రేషన్, అదేవిధంగా మనకు అప్డేట్. సో మన సబ్స్క్రైబర్స్ క్వశ్చన్ ఏంటంటే, ఇది పాత వాళ్ళకా కొత్త వాళ్ళకా అని అడుగుతున్నారు. పాత వాళ్ళకా కొత్త వాళ్ళకా అని అడుగుతున్నారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు తెలంగాణలో టీజీపీఎస్సీ త్రో వచ్చేటువంటి ఏదైనా జాబ్ నోటిఫికేషన్ కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు, మనం రాయాలి అనుకున్నప్పుడైతే కంపల్సరీ ఓటీఆర్ అనేది ముఖ్యం అనమాట. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ఇది కంపల్సరీ మనకు ఉండాలి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పాత వాళ్ళకా కొత్త వాళ్ళకా అని అడిగారు. సో పాత వాళ్ళు అయితే ఆల్రెడీ చేసుకొని ఉన్నారు కదా, గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఆల్రెడీ ఒక టీజీపీఎస్సీ ఐడి ఉంటుంది. సో వాళ్ళు కూడా ఈ యొక్క ఓటీఆర్ని అయితే అప్డేట్ చేయాలి, తప్పకుండా అప్డేట్ చేయాలి. కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, మేము ఆల్రెడీ చేసినాం కదా, డీటెయిల్స్ ఇచ్చినాం కదా, ఆల్రెడీ అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినాం ఇదివరకే అనుకుంటే కాదు. కొన్ని ఉంటాయి కంపల్సరీ, అవన్నీ అయితే మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని అడిగారు, ఇప్పుడు లోకల్ క్యాండిడేట్ అడిగారు, ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ అని అడిగారు. అదేవిధంగా కొత్త రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే కలర్ ఫోటోని అప్డేట్ చేయమంటున్నారు, అది కూడా కావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ టీజీ స్టేట్ అని ఒకటి ఉంటుంది, అది చేయాల్సి ఉంటుంది. రెండోది వచ్చేసి ఫోటో, కొత్త ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, కలర్ ఫోటో ఉంది కదా, సో దాన్ని మాత్రం మీరు అప్లోడ్ చేయాలి. అదేవిధంగా సైన్ అన్నీ మీరు కంప్లీట్ చేసినప్పటికి కూడా మరొకసారి ఎడిట్ చేయండి, అప్డేట్ చేయాలి, తప్పకుండా అప్డేట్ చేయాలి. అదేవిధంగా మ్యాండేటరీగా ఇదివరకు అయితే మనకు డాక్యుమెంట్ అప్లోడ్ లేకపోతుండే, సో కొత్తగా అప్లోడ్ అడిగారు. అదేవిధంగా మనకు ఎన్సిఎల్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. మనకు మెయిన్ ఏంటంటే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. సో ఇదివరకు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నారు. సో పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ దీన్ని అప్డేట్ చేయాలి, అంటే అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మేము ఆల్రెడీ చేసినామంటే కాదు, కొన్ని ఉంటే చెక్ చేసుకోండి, ప్రతి ఒక్కటి కూడా మీరు చెక్ చేసుకోండి. మీ పేరు కరెక్ట్గా ఉందా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా, మీరు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, మీ ఆల్ టికెట్ నెంబర్ కావచ్చు, మీ యొక్క క్వాలిఫికేషన్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, ఇయర్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చేంజ్ చేసుకోండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న నేను నేమ్ ఫిల్ చేసేటప్పుడు లెటర్స్ తప్పుగా ఫిల్ చేశాను అని అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చెక్ చేసుకున్న తర్వాత మరొకసారి అప్లోడ్ చేయండి, ఏముంది సబ్మిట్ చేయండి, పోయేదేం లేదు. సో మేము ఆల్రెడీ చేసినాం, మాకు అవసరమా అనుకుంటే కాదు, కానీ ఒకసారి రీచెక్ చేసుకోండి ప్రతి ఒక్క మీరు ఇచ్చిన డీటెయిల్స్. సో తప్పకుండా ఇవైతే చేయాల్సి ఉంటుంది. మీరు కొత్త ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సైన్ ఒకసారి చేసుకోండి, ఎన్సిఎల్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవైతే మస్ట్ అండ్ షుడ్ చేయాలి. కొన్ని ఆప్షన్స్ అయితే ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఇచ్చారు మనకు, మీరు కూడా తెలంగాణ స్టేట్ అయినా లేకపోతే వేరే స్టేట్ అయినా అడుగుతారు, అది కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కొన్ని ఎడిటబుల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అప్డేట్ చేయండి. పాత వాళ్ళైతే అప్డేట్ చేసుకోవాలి తప్పకుండా, ఓకేనా. సో పాత వాళ్ళక కొత్త వాళ్ళకి అని అడుగుతున్నారు. సో పాత వాళ్ళు చేయాల్సిన పనులు అయితే ఇవి. ఒకసారి మీరు ఇచ్చిన డీటెయిల్స్ చెక్ చేసుకోండి, ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయా లేవా. సో కొత్తగా ఫోటో అప్లోడ్ చేయమంటున్నాడు కాబట్టి రీసెంట్ కలర్ ఫోటో అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ ఒకసారి చెక్ చేసుకోండి, మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒకసారి మరొకసారి చెక్ చేసుకోండి, ఎన్సిఎల్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయండి. సో ఫర్దర్గా లాస్ట్కి వచ్చేసి సబ్మిట్ చేయండి, అంతే. మీరు చేయాల్సింది ఏం లేదు. సో మీరు అన్నీ అప్లోడ్ చేసి ఉంటే సర్టిఫికేట్లు, ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇంకోటి అడుగుతున్నారు, కొత్త వాళ్ళకి ఇది అవసరమా అని అడుగుతున్నారు. సో 100% అవసరం అండి. మీకు 10th క్లాసు మేము సర్టిఫికేట్ పాస్ అయినప్పటి నుంచి హయ్యర్ స్టడీ వరకు మీకు ఎంత క్వాలిఫికేషన్ ఉంటే అంతవరకు అయితే ఓటీఆర్ చేసి పెట్టుకోండి. ఒకసారి ఓటీఆర్ చేసి పెట్టుకున్నారంటే మీరు కూడా టీజీపీఎస్సీతో వచ్చేటువంటి ఏ జాబ్ నోటిఫికేషన్స్ అయినా మీరైతే రాయడానికి ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మీకు దాని తగ్గట్టు క్వాలిఫికేషన్ ఉంటే, ఫర్దర్గా మీరు ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ పాస్ అయి ఉంటే మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. బట్ అది ఓటీఆర్ ఉన్నప్పుడు మాత్రమే, ఓటీఆర్ లేకుండా మీరు యాడ్ చేయలేరు కదా. ఓటీఆర్ చేసుకొని పెట్టుకుంటే ఫర్దర్గా మీరు ఇయర్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ ఏమైనా పాస్ అయ్యింటే, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే, డిగ్రీ పాస్ అయినా, పీజీ పాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్ కూడా మీరు అప్పుడు
దాని కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాత వాళ్ళు అయితే కొన్ని చెక్ చేసుకొని అప్డేట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే తప్పకుండా న్యూ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయండి. అది మనకు మార్చి వరకే ఉంది, 10వ తారీఖు వరకే ఉంది. సో గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరైతే దీన్ని కంప్లీట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ డౌట్ను కూడా నేను వీడియో రూపంలో మీకైతే తెలియజేస్తున్నా. కామెంట్ రూపంలో టైం లేదు కాబట్టి. సో క్వశ్చన్ అడిగారు, టీజీపీఎస్సీ ఓటీఆర్ పాత వాళ్ళకా కొత్త వాళ్ళకని. సో క్లారిఫికేషన్ అయితే ఇచ్చాను కదా. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇదైతే చేయండి. కొత్త వాళ్ళైతే రిజిస్టర్ చేయండి. పాత వాళ్ళైతే ఒకసారి మీ ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకొని డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్డేట్ చేసి సబ్మిట్ కొట్టండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.